3 మినిట్స్ తాజా ఖబర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. జాన్వీ కపూర్ కథానాయిక నటిస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత ఆర్థిక రాజధాని ముంబైలో ఇంటి అద్దెలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. 2026లో సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ల అద్దెలు రికార్డు స్థాయిలో పెరిగి మధ్యతరగతి వర్గాల ఆదాయానికి, ఇంటి ఖర్చుకు మధ్య వ్యత్యాసాన్ని భారీగా పెంచుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ డాన్ 3 సినిమా వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ ప్రాజెక్టు నుంచి ఆయన తప్పుకోవడంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ సహాయ నిరాకరణ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రణ్వీర్ సింగ్ టీం తొలిసారిగా స్పందించింది. అమెరికాలో H1B వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ఇమిగ్రేషన్ విభాగం కాస్త ఊరటనిచ్చే వార్త చెప్పింది. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా దేశం విడిచి వెళ్లాల్సిందేనన్న కఠిన నిబంధనపై తాజాగా స్పష్టతనిచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చే లేదా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేసే ఉద్యోగులు అమెరికాలోనే ఉంటూనే తమ గ్రీన్ కార్డు ప్రక్రియను కొనసాగించవచ్చని తెలియజేసింది. భారత లెగ్ స్పిన్నర్ మురుగన్ అశ్విన్ తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికాడు. దేశవాళీ క్రికెట్తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి రిటైర్డ్ అవుతున్నట్లు ప్రకటించాడు. క్రికెట్లో ఎప్పుడైనా జట్టు ఓడిపోతే తొలి ప్రశ్న కెప్టెన్కే ఎదురవుతుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయం. IPL 2026 లీగ్ స్టేజ్ ముగిసిన తర్వాత కూడా ఇదే చర్చ నడుస్తోంది. ప్లేఆఫ్స్కు అర్హత సాధించడంలో విఫలమైన జట్ల కెప్టెన్ల భవిష్యత్తుపై విశ్లేషణలు మొదలయ్యాయి. కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ దక్షిణ ఇరాన్లో అమెరికా బలగాలు రక్షణాత్మక దాడులు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇరాన్ బలగాల నుంచి తమ సైనికులకు ముప్పు పొంచి ఉన్నందున ఈ దాడులు చేసినట్లు US సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక ఈసారి మరింత ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరి వారంలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు వాతావరణ మార్పుల కారణంగా జూన్ మొదటి వారంలో కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్ట్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. ఏపీ నిప్పుల కుంపటిలా మండిపోతోంది. గత కొద్ది రోజులుగా భానుడి ప్రతాపానికి జనం అల్లాడిపోతున్నారు. ఓవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే మరోవైపు ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.